దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? పొద్దున్నే ఇస్తున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, సాయంకాల ఆరాధనలు ఉంటున్నారు? మీ జీవితాలు చక్కగా ఉండాలి, మీరు ఆత్మీయంగా ఎదగాలి, మీ కుటుంబాలు బాగుపడాలి. చూడండి, మనిషికి శరీరానికి నీరు, గాలి, బ్రతకాలి. మంచి భోజనం కదండి మన స్ట్రెంగ్త్ ఇస్తుంది. మరి దేవుని వాక్యమే కదా మన ఆత్మకి బలం. పరిశుద్ధాత్మ కుమ్మరింపే కదా మనకు ఆధారం. రోజు మీకు విసుగు రావద్దు, ప్రార్థనకి వాక్యానికి విసుగు రావద్దు. నేను తిన్నాం కదా అంటే నిన్న తింటే 2 రోజులు తినడం మానేసేయండి. నిన్న స్నానం చేసుకున్నారు కదా, ఒక 3 రోజులు చేయకండి స్నానం, ఏం కాదు. కానీ దేవుని బిడ్డలుగా ప్రతిదినము వాక్యంతో పోషించబడాలి, ప్రార్థనలో కొనసాగాలి. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆత్మీయ బలాన్ని పొందాలి. ఇంకా మనం అప్పుడు నూతనపరచబడతాం. ఓకేనా? ఈరోజు మీకోసం చక్కటి వాగ్దానం చదువుకుందాం. మరి యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను భయపడవు. కొన్ని నోటి మాటలు ఉంటాయి కదండి. కొంతమంది మాట్లాడతారైతే చాలా దారుణంగా మాట్లాడతారు. వాళ్ళకి నోటి మాటలు 4 అదుపులో లేకపోతే భక్తి పనులు అనుకొని నాలుకతో మాట్లాడే మాటలు కొందరు ఉంటాయి. అవి చాలా గాయాలే చేస్తాయి. వాళ్ళకి అర్థం కాదు పాపం. భర్త గురించి, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఆప్తులైన, స్నేహితులైనా, ఎవరైనా కొన్నిసార్లు మాట్లాడే మాటలు మనుషులు కూడా మనల్ని దూషించేవారు, ద్వేషించేవారు. నొప్పి వస్తుందట. బాడీలో నొప్పి కాదు, హృదయంలో నొప్పి. కానీ నోటి మాట చేత కలుగు నొప్పి నుంచి నిన్ను చాటు చేస్తాడట. అలాంటి మాటలు, నిన్ను నొప్పి కలిగించే మాటల నుండి నిన్ను దాచెదను, నిన్ను ప్రళయం వచ్చినా నువ్వు భయపడమంటున్నాను. ధైర్యం తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. నోటి మాట ద్వారా వచ్చే మాటను, నీకు నొప్పి కలిగించే మాటల నుంచి నేను చాటున దాచెదను. ఈరోజు నువ్వే ధైర్యం తెచ్చుకో, ఏమి నీ మీదికి రాదు అంటున్నాడు. నోటి మాట చేత వచ్చే ఆ బాధ నుంచి నేను కాపాడుతాను, తప్పిస్తాను, ఆ గాయం నుంచి విడిపిస్తాను. ఏ విషయంలో భయపడద్దు. అర్థమవుతుందా? భయపడవు నువ్వు. కాబట్టి దేవుడు మనకున్నాడమ్మా. ఎవ్వరు నిన్నేమన్నా దేవుని చేతికి అప్పగించావన్నీ, నీ మీదకి లేచిన ప్రతి ఒక్కటిని నీకు ధైర్యం చెప్తున్నాను నేను. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? నోటి మాట చేత కలిగే నొప్పి నుండి నిన్ను విడిపించి భయపడకుండా చేసేదను వాగ్దానం. ఆమేన్. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు గాయము, నొప్పి, వేదన రక్షించండి, విడిపించండి. శత్రువు, మనుషులు, దురాలోచన, వారి కోరలు నాయన, నాలుక తెరిచి మాట్లాడుతున్న మాటల నుంచి నీ బిడ్డల్ని విడిపించి, శత్రు నుంచి విడిపించి, రోగం నుంచి విడిపించి, వ్యాధి నుంచి విడిపించి, నాయన బంధకాల నుంచి విడిపించి, భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు, నిందలు, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు, మోసములు, దగా నుండి విడిపించి అందరికీ న్యాయం చేయండి, అందరిని ఆశీర్వదించండి, అందరినీ బలపరచండి, అందరికీ తోడుగుండండి. సమాధానకర్త దేవ శీఘ్రంగా శత్రువుని అణిచి వారిని చేపట్టి నడిపించమని. ఇదిగో ప్రభా నాయన, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కృప అందరికీ తోడుగా ఉంచమని. ఈరోజు ఈ వాగ్దానం ఎందరైతే వింటున్నారో నెరవేర్చి ప్రపంచంలో సమాధానం నాయన తండ్రి, యుద్ధములు మానిపి దైవజనులు వారి బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసి, సంఘాలని కాపాడి, శత్రువు నుంచి విడిపించి అందరికీ మీరు తోడై ఉంటున్నారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. అంతేకాక నీ చేయి విడవడని సాంగ్ వింటూ ఉండండి, మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుడు ఆ పాట ద్వారా మీ గుండెలో ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి శని ఆది బెల్లంపల్లి ఉంటుంది, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ ఉంటుంది. కుటుంబాలుగా పాలు పొందండి. మన మినిస్ట్రీని అందరికీ పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.